నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. తిరుమల రాజకీయ వేదిక కాదు, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వివరణ. జమిలి ఎన్నికల జేపీసీ సభ్యుల సంఖ్య 39కి పెంపు. అన్నదానానికి భక్తుల వద్ద డబ్బులు తీసుకోవద్దు, హైకోర్టు. టీమిండియా స్టార్ ప్లేయర్ స్మృతి మంధన అరుదైన రికార్డు. తిరుమల శ్రీవారి కొండపై ఎవరు రాజకీయ వ్యాఖ్యలు చేసినా సహించేది లేదని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. తిరుమల రాజకీయ వేదిక కాదు, తెలంగాణకు చెందిన ఒక నేత తిరుమల కొండపై రాజకీయ వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం, అతనిపై చర్యలకు ఆదేశిస్తున్నాం అని పేర్కొన్నారు. కాగా తెలంగాణ భక్తులకు వివక్ష చూపుతున్నారని బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. జమిలి ఎన్నికల బిల్లుపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీలో సభ్యులు పెరిగారు. తొలుత లోక్సభ నుంచి 21 మంది, రాజ్యసభ నుంచి 10 మందిని నియమించిన కేంద్రం తాజాగా లోక్సభ సభ్యుల సంఖ్యను 27కి, రాజ్యసభ సభ్యుల సంఖ్యను 12కి పెంచుతున్నట్లు పేర్కొంది. దీంతో ఈ కమిటీలో బీజేపీ సభ్యుల సంఖ్య 12కి చేరింది. శబరిమల అయ్యప్ప దర్శనానికి సంబంధించి మండల మకర విలక్కు యాత్ర సందర్భంగా యాత్రికులకు అన్నదానం నిర్వహించే కేంద్రాల వద్ద డబ్బులు వసూలు చేయొద్దని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డును కేరళ హైకోర్టు ఆదేశించింది. టీడీపీ నిర్వహణలోని ఆలయాల వద్ద చేపడుతున్న అన్నదాన కార్యక్రమం వద్ద యాత్రికుల నుంచి నగదు వసూలు చేస్తున్నారంటూ దాఖలైన ఫిర్యాదును అనుసరించి పై మేరకు స్పందించింది. టీమిండియా స్టార్ ప్లేయర్ స్మృతి మంధన ఓ అరుదైన రికార్డును సాధించింది. అంతర్జాతీయ టీ20లో అత్యధిక సార్లు 50కి పైగా పరుగులు సాధించిన బ్యాటర్గా నిలిచింది. ఇప్పటి వరకు మంధన 30 సార్లు 50కి పైగా పరుగులు బాదింది. దీంతో న్యూజిలాండ్ క్రికెటర్ సుజీ బేట్స్ని ఆమె అధిగమించారు. ఇక అంతర్జాతీయ టీ20లో ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్గా స్మృతి రికార్డు సృష్టించింది. చూశారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.